హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియోస్ చూస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. ఈ వీడియోస్లో మన ప్రపంచ వింతలలో కట్టడాల గురించి, వాటి యొక్క ప్రత్యేకత గురించి మీకు కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశిస్తున్నాను. హవా మహల్ అనేది ఇది శిల్ప చాతుర్యానికి నిదర్శనంగా నిలుస్తూ గాలిలో తేలియాడే భవంతిలా ఉంటుంది. ఇది ఇప్పటి రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ పాత నగరంలో ఉంది. ఈ నగరం ఢిల్లీకి నైరుతి దిక్కులో 180 మైళ్ళ దూరంలో ఉంటుంది. సూర్యోదయపు రంగును తలపించే ఈ భవనం ఎరుపు రంగులో ఉండి కాంతి కిరణాల రాపిడికి ఊదా రంగు కిరణాలను వెదజల్లుతుంది. అందుకే జైపూర్ నగరాన్ని పింక్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తారు. జైపూర్ నగరం 1727లో నిర్మించబడింది. ఈ నగరపు చిన్న చిన్న భవనాలు కూడా ఎరుపు రంగు ఇటుకరాళ్లతో నిర్మించబడి ఉంటాయి. అలా ఉండి ఆ పట్టణపు చరిత్ర 1001 అరేబియన్ నైట్స్ కథలను గుర్తు చేస్తుంది. జైపూర్ పాలకుడైన మహారాజా ప్రతాప్ సింగ్ II తన భవనానికి తూర్పు వైపున ఈ భవనాన్ని నిర్మించడానికి 1799లో తలపెట్టాడు. 5 అంతస్తుల ఈ భవనం ఒక్కో అంతస్తులో ఒక గది మాత్రమే ఉండి ఒక గది మీద మరొక కణం నిలబడినట్లు ఉంటుంది. ఎరుపు రాతి కిటికీలు ఉండి గాలి లోనికి వెళ్ళి గది మొత్తం నిండుతుంది. హవా అంటే గాలి వీచడం అని అర్థం. ఇలాంటి కిటికీలు 950 ఉండి పెద్ద వస్త్రాలు పొదిగిన పెట్టెలా కనిపిస్తుంది. సామాన్య ప్రజల దృష్టిలో ఇది ఎన్నో సంపదలకు నిలయం. ఇది రాజాగారి విశ్రాంతి మందిరంగా నిర్మించబడింది. ప్రతాప్ సింగ్ II ఈ భవనాన్ని మరింత విస్తరణగా నిర్మించగా రాణివాసపు స్త్రీలు ఇందులో నివసించేవారు. రహదారుల వెంట వెళ్లే ఊరేగింపులు, రాజాగారు నిర్వహించే పండుగలను రాణివాసపు స్త్రీలు ఈ కిటికీల గుండా చూసేవారు. బయటకు రాకుండానే బయట ప్రపంచాన్ని చూసే భవంతి కావడం వల్ల దానికి ముందు ద్వారం లేదు. రాజాగారి భవంతి నుండి మాత్రమే దీనిలోనికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇది అప్పటి రాజుల జీవన విధానానికి నిదర్శనం. ఈ భవంతి చుట్టూ ఎన్నో గాదులు ఉన్నాయి. అందులో ఒకటి మహారాజు గారి కిరీటంలో ధరించే వజ్రం. అది సవాయ్ జైసింగ్ కిరీటంలోనిది. అది ఇప్పటికీ భారతీయ సంపదకు చిహ్నమే. ప్రతాప్ సింగ్ II దీన్ని నిర్మించినప్పుడు పునాదిలో ఈ వజ్రం ఉంచబడిందని, అందుకు కారణం అప్పటి జ్యోతిష్యం పండితుడు లంద్ చంద్ ఉస్తాని ఈ వజ్రానికి తోడు ఒక విషనాగు కూడా దాన్ని దొంగిలించకుండా కాపలా ఉంచబడిందని చెప్పుకుంటారు. దాని బుస వల్ల వచ్చే గాలి పీల్చిన మరణం తథ్యమని భావించేవారు. ఇప్పటికీ పాములతో నృత్యం చేసే కళాకారులు ఈ హవా మహల్ చుట్టూ గుమ్ముగూడి వారి వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. ఈ యొక్క హవా మహల్ గురించి మీకు తెలిసిన వాటి యొక్క విషయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.